Hi everyone, myself Mukesh Bijja from Space Engineering Academy. First of all, I would like to thank each and everyone who subscribed our social media platform, that is YouTube. We crossed 1000 subscribers. సో ప్రతి ఒక్కరికి కూడా మీ డిసిజన్ని రెస్పెక్ట్ చేస్తున్నాం మేము. మీరైతే కోరుకుంటున్నారో మీ కెరీర్కి సంబంధించిన ఆపర్చునిటీస్ కానివ్వండి, నాలెడ్జ్ కానివ్వండి, నోటిఫికేషన్కి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, నాట్ ఈవెన్ సింగిల్ అప్డేట్ మిస్సింగ్ అయ్యే విధంగా అవ్వకుండా మీకు అప్డేట్ చేయడానికి మేము కమిట్ అయి ఉన్నాం. వి రెస్పెక్ట్ యువర్ డిసిజన్ అండ్ వి థ్యాంక్ వన్స్ అగైన్ ఫర్ యువర్ కమిట్మెంట్ టువర్డ్స్ ద సబ్స్క్రిప్షన్ ఆఫ్ ఛానల్. సో ఇలాగే కంటిన్యూ అవ్వండి, రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి, మీ కెరీర్కి సంబంధించిన అప్డేట్ ఇస్తూ ఉంటాం. మీరే కాదు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ టెక్నికల్ జాబ్స్లో ఉంటే, ఇట్ మైట్ బీ డిప్లొమా బేస్డ్ ఆర్ గ్రాడ్యుయేషన్ బేస్డ్, జస్ట్ ఈ ఛానల్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వీఆర్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ యూ ఇన్ గివింగ్ ద ఇన్ఫర్మేషన్ అన్ అ టైమ్ బేసిస్, రైట్? సో హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ వెల్. సో మనం ఇక్కడ ఇంకొక పవర్ గ్రిడ్ నోటిఫికేషన్ చూస్తున్నాం. ఇంకొక ఎందుకు అంటున్నానంటే, పవర్ గ్రిడ్ ఆల్రెడీ మల్టిపుల్ నోటిఫికేషన్స్ ఇచ్చింది. పవర్ గ్రిడ్ని బేస్ చేసుకొని డిప్లొమా ట్రైనింగ్ మనకు వచ్చింది. పవర్ గ్రిడ్ సబ్సిడరీ అయిన పిఈఎస్ఎల్ ఏదైతే ఉందో, పిఈఎస్ఎల్ సబ్సిడరీ అది, కాబట్టి దాని నుంచి మనం నోటిఫికేషన్ చూడడం జరిగింది. అట్లాగే నా పవర్ గ్రిడ్ సబ్సిడరీ ఇంకొక సబ్సిడరీ, దట్ ఈస్ పవర్ టెల్, దాన్ని బేస్ చేసుకొని ఇంకొక నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. దిస్ ఈజ్ ప్యూర్లీ ఫర్ ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ చదివిన వాళ్ళకి ఇది కంప్లీట్గా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఒకసారి కంప్లీట్ వీడియో చూడడానికి ట్రై చేద్దాం. ఈ వీడియోలో కంప్లీట్గా ఎవ్రీథింగ్ నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే గేట్ని బేస్ చేసుకుని ఉంది, బట్ ఎనీవే గేట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. ఫ్యూచర్లో కనుక ఉంటే ఎలా ఉండబోతుందో తెలుసుకోవచ్చు మీరు. 29/11/2024 రోజున రిక్రూట్మెంట్ ఇవ్వడం జరిగింది. రిక్రూట్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ ఆఫ్ పవర్ టెల్ 100% ఓన్లీ ఓనర్డ్ సబ్సిడరీ ఆఫ్ ద పవర్ గ్రిడ్. అంటే పవర్ గ్రిడ్లో ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, దీంట్లో అలాంటివి ఉంటాయి. మనం ఇంత కూడా పవర్ గ్రిడ్ గురించి మాట్లాడుకున్నాం. మన ప్రెస్టీజియస్ అండ్ ప్రాఫిటబుల్ కంపెనీ ఫ్రమ్ ఇట్స్ ఇనిషియేటివ్. పవర్ టెల్ అనేది ఏంటంటే ఇదొక సబ్సిడరీ ఇప్పుడే మాట్లాడుకుంటున్నాం మనం. ఇది టెలికామ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో ఆ టెలికామ్ సర్వీస్ అండ్ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఉండడానికి ట్రై చేస్తుంది. ఓకే, నౌ దిస్ పవర్ గ్రిడ్ ఈజ్ లుకింగ్ ఫర్ ద బ్రైట్ అండ్ ఎనర్జెటిక్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ద ట్రైనింగ్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్. నెంబర్ ఆఫ్ పోస్టుల విషయానికి వస్తే 22 పోస్టులు ఉన్నాయి మొత్తం. అన్రిజర్వ్డ్లో 11 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 2 ఉన్నాయి, ఓబీసీ 5 ఉన్నాయి, ఎస్సీ 3 ఉన్నాయి, ఎస్టీ 1 ఉన్నాయి. ఇంకా ఫర్దర్గా వెళ్దాం మనము. ఇవి నోటిఫికేషన్ సంబంధించి. ఒకవేళ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏముండాలి సార్ అంటే, ఫుల్ టైం బీఈ కానీ బీటెక్ కానీ బీఎస్సీ ఇంజనీరింగ్ కానీ ఉండాలి ఎలక్ట్రానిక్స్ డిసిప్లిన్లో. ఓకే, అయితే వాళ్ళకి ఖచ్చితంగా 60% మార్క్స్ ఉండి తీరాలి. అదర్గేట్ ఈక్వివలెంట్ ఆఫ్ సిజిపిఏ ఉండాలి. సో విత్ రెస్పెక్ట్ టు ద డిసిప్లిన్ ఎలక్ట్రానిక్స్లో ఏ ఉన్నాయి సార్ అనుకుంటే, ఇఫ్ యూ ఆర్ ఎనీబడి పాస్డ్ అవుట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ అండ్ టెలికమ్యూనికేషన్ కూడా మాట్లాడుకోవచ్చు. ఓకే, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ కూడా ఉంది ఇక్కడ, చూసుకోవచ్చు మీరు. సో వాళ్ళందరూ ఎలిజిబిలిటీగా ఉంటారు. ఈ డిసిప్లిన్ అందరూ వాళ్ళు ఎలిజిబిలిటీగా ఉండడానికి అవకాశం ఉంది. సో ఒక వ్యాలిడ్ గేట్ స్కోర్ అయితే అడుగుతున్నారు. గేట్ 2024లో వచ్చిన వ్యాలిడ్ స్కోర్ అయితే ఉందో అది అడుగుతున్నారు. దాంట్లో మినిమం క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైతే క్వాలిఫై ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఈసీ పేపర్ రాసి ఉండాలి. ఈసీ పేపర్ రాసిన వాళ్ళు ఈ బ్రాంచ్ అయి ఉండాలి. దెన్ దే కెన్ అప్లై ఫర్ ద జాబ్. ఇంకా ఫర్దర్గా వెళ్దాం. వీళ్ళు ఏజ్ లిమిట్ ఏమన్నా ఉందండి? ఎస్, అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. వీళ్ళు 28 years అని మాట్లాడుతున్నారు. రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. ఓబీసీకి 3 years, ఎస్సీ ఎస్టీకి 5 years, పీడబ్ల్యూకి 10 years ఉండడం జరిగింది. ఇంకా పే స్కేల్ విషయానికి వస్తే వీళ్ళ పే స్కేల్ 30,000 నుంచి 1,20,000 మధ్యలో ఉంటుంది. మీకు ఇనీషియల్గా జాయిన్ అవుతున్నప్పుడు E0 లెవెల్లో మీకు ఇస్తారు. నెక్స్ట్ E1, E2 ఇట్లా పొజిషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఆ విషయాన్ని వీళ్ళు మెన్షన్ చేశారు. నేను క్లారిటీగా మెన్షన్ చేస్తాను. నో ప్రాబ్లం విత్ రెస్పెక్ట్ టు దట్. సో ఇంకా సర్వీస్ అగ్రిమెంట్ అయితే ఉంది ఇక్కడ, ఖచ్చితంగా సర్వీస్ అగ్రిమెంట్ ఉంటుంది. కాబట్టి కమ్యూనిటీ బేస్లో డిఫరెంట్గా ఉంటుంది. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 5 lakh సర్వీస్ అగ్రిమెంట్ ఉంది. అట్లాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకైతే 2,50,000 సర్వీస్ అగ్రిమెంట్ అయితే ఉంది. సో ఈ రెండు కూడా మనకు కనబడుతున్నాయి ఇక్కడ. అంటే విత్ ఇన్ దట్ పీరియడ్ ఆఫ్ టైమ్, అంటే మీరు ఒకవేళ మీ జాబ్ని కనుక సర్వీస్ బాండ్ మీరు బ్రేక్ చేసుకోవాలనుకుంటే 3 years లోపు కనుక మళ్ళీ మీరు జాబ్ మానేయడం అనుకోవడం కానీ, లేకపోతే ఇఫ్ యూ వాంట్ టు గో టు ద అదర్ జాబ్ 3 years లోపు ఆ విషయం జరిగితే 3 years లోపు అవుతుంది. కాబట్టి ఈ సర్వీస్ బాండ్ ప్రకారంగా ఈ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ అయితే కొంతమందికి ఎగ్జంప్షన్ ఉంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఫీజు లేదు. అదర్స్ నీడ్ టు పే 500 rupees అనే విషయాన్ని వీళ్ళు చెప్తున్నారు.
ఇంకా ఫర్దర్గా వెళ్తే కెరీర్ ప్రోగ్రెషన్ ఎలా ఉంటుంది సార్ అంటే ఎలిజిబిలిటీ పీరియడ్ విషయానికి వస్తే ఇక్కడ ఎక్స్క్లూడింగ్ ట్రైనింగ్ పీరియడ్ తీసేస్తే E0 to E1కి వస్తారు. తర్వాత E1, E2 అండ్ అప్ టు E6 వరకు వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉంది. ఇవన్నీ ఇంజనీరింగ్ పొజిషన్స్ అక్కడ E1, E2, E6 వరకు అయితే ఛాన్స్ అయితే ఉన్నాయి. రిలాక్సేషన్ గురించి ఆల్రెడీ మాట్లాడినాం మనం, ఎలాంటి రిలాక్సేషన్స్ ఉంటాయి అనేది. ఇంకా నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్కి వెళ్దాం మనం. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే గేట్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత గ్రూప్ డిస్కషన్, బిహేవియర్ అసెస్మెంట్, గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇవన్నీ కూడా 100 మార్క్స్కు కన్సిడర్ చేస్తారు. దీంట్లో రిజర్వేషన్ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే 40% ఉండాలి, రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 30% వస్తే బాగుంటుందనే విషయం చెప్తున్నారు. వెయిటేజ్ విషయం మాట్లాడుకుంటే గేట్లో వచ్చిన మార్క్సే డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. గేట్లో వచ్చిన మార్క్స్ మీ సెలక్షన్ ప్రాసెస్లో 85% ఇంపాక్ట్ చూపెట్టబడతాయి. నెక్స్ట్ 3% ఇంపాక్ట్ గ్రూప్ డిస్కషన్ మీద ఉంటుంది. మేజర్గా పిఐ ఏదైతే ఉందో పర్సనల్ ఇంటర్వ్యూ ఇంకో 12% ఉంటుంది. కాబట్టి గేట్ స్కోర్ని బేస్ చేసుకొని ఎక్కువ చేయడానికి అయితే పాసిబిలిటీ అయితే ఉంది. ఫర్దర్గా వెళ్దాం మనం. సో ఇంకో ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇస్తున్నారు, మీరు చూడొచ్చు. ఇవన్నీ జనరల్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా అంతే గేట్ అడ్మిట్ కార్డ్, గేట్ రాసిన వాళ్ళ దగ్గర గేట్ అడ్మిట్ కార్డు, గేట్ స్కోర్ కార్డు ఉంటాయి కాబట్టి క్యారీ చేయాలి. కొన్ని డాక్యుమెంట్స్ గురించి మాట్లాడారు ఇక్కడ. ఫోటో ఎంత ఉండాలి, 50 KB ఉండాలి, సిగ్నేచర్ 50 KB లోపు ఉండాలి, జేపీజీ, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ 3 MB లోపు, ఇట్లా కొన్ని డాక్యుమెంట్స్ మనకైతే అవసరం ఉన్నాయో అవన్నీ కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. మన డిస్క్రిప్షన్లో కూడా దానికి లింక్ ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వండి. దాంట్లో నేను పింగ్ చేస్తాను. ఎవ్రీ అప్డేట్ వితౌట్ వీడియో రాకడానికి ముందే అప్డేట్ చేయడం జరిగి ఉంటుంది ఆల్రెడీ. మీరు అక్కడ ఈజీగా దీన్ని క్రాక్ చేసుకోవచ్చు. ఇంకా ఫర్దర్గా వెళ్దాము. జనరల్ ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా మీరు చూసుకోవచ్చు. జనరల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మీరు చదువుకోండి. ఇంకా లాస్ట్ విషయానికి వస్తే డేట్స్ విషయం మాట్లాడుకుందాం మనం. ఎప్పుడు సార్ మరి గేట్ స్కోర్ కార్డ్ నా దగ్గర ఉంది సార్, ఈసీ పేపర్ రాశాను అనుకున్న వాళ్ళు, డిసిప్లిన్గా రిక్వైర్మెంట్ అన్నీ ఫుల్ఫిల్ అయిన వాళ్ళు, they can apply before 19/12/2024. December 19 is the last date to apply this notification. సో మరి 19th వరకు అయితే వెయిట్ చేయకండి, వీలైన త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద నోటిఫికేషన్ ఆఫ్ ద పవర్ గ్రిడ్లో ఉన్న వన్ మోర్ సబ్సిడరీ, దట్ ఈస్ ద పవర్టెల్, ప్యూర్లీ ఫర్ ఎలక్ట్రానిక్స్. 19th December 2024 is the last date to apply this notification. Right, with respect to the గేట్ ఎగ్జామ్, నాట్ ఓన్లీ గేట్, మీరు గేట్ ర్యాంక్తో పాటు మంచి గవర్నమెంట్ జాబ్, తెలంగాణలో రాబోతున్న ఏదైతే గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయో అది టీజీపీఎస్సీ కానీ, లేకపోతే ఎలక్ట్రిసిటీ ఎనర్జీకి సంబంధించిన బోర్డ్స్ కానివ్వండి, జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్, ఇవన్నిటికి సంబంధించిన ఏఈ కానివ్వండి, లేకపోతే టీజీపీఎస్సీ సంబంధించిన ఏడబ్ల్యూ కానివ్వండి, లేకపోతే పాలిటెక్నిక్ లెక్చర్ కానీ, ఇవన్నీ క్రాక్ చేసే విధంగా, అయితే గేట్ ర్యాంక్ కొట్టుకునే విధంగా, లేదంటే గవర్నమెంట్ జాబ్ కూడా క్రాక్ చేసే విధంగా మన దగ్గర వాల్మీకి ఇంజనీర్స్ వీకెండ్స్ బ్యాచ్ నడుస్తుంది, రెగ్యులర్ బ్యాచ్ నడుస్తుంది, వీకెండ్ బ్యాచ్ నడుస్తుంది. ఎవరైనా ఇప్పుడు పర్సీవ్ చేస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా గేట్ ర్యాంక్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే గేట్ ర్యాంక్ 3 years వ్యాలిడిటీ ఉంది. ఈ 3 years వ్యాలిడిటీ తోటి మీరు ఇలాంటి నోటిఫికేషన్లన్నీ కూడా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ ఎప్పుడైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశానో అది గేట్ ర్యాంక్ బేస్ చేసుకుని ఉంది. 3 years వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి ఈజీగా మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, మీ చేతిలో గ్యారంటీగా ఒక సేఫ్ ప్లేస్మెంట్ మీ చేతిలో ఉండడానికి అవకాశం అయితే ఉంది. ఇది సండే పబ్లిక్ హాలిడేస్లో క్లాసులు ఉంటాయి. ఎవ్రీథింగ్, కోచింగ్ మెటీరియల్, వాట్ నాట్, టెస్ట్ సిరీస్ మెటీరియల్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తాం. దీని స్ట్రక్చర్ విషయానికి వస్తే క్లాసులు అయితే ఈ విధంగా ఉంటాయి. 9 to 1 వరకు క్లాస్, లాస్ట్ హాఫ్ అన్ అవర్ క్విక్ రీజన్ ప్లస్ షార్ట్ నోట్స్. 2 to 6 వరకు క్లాస్, లాస్ట్ హాఫ్ అన్ అవర్ క్విక్ రీజన్ ప్లస్ షార్ట్ నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. 6 to 7 అయితే ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది, దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది రెగ్యులర్గా నడుస్తున్నాయి. నాట్ ఓన్లీ వీకెండ్ బ్యాచ్ అయితే కాలేజ్ వెళ్ళే వాళ్ళకి వీకెండ్ బ్యాచ్ అయితే యూజ్ అవుతుంది, అట్లాగే జాబ్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది. అలా కాకుండా రెగ్యులర్ వాళ్ళకి కూడా ఈ బ్యాచ్ నడుస్తుంది. ఎలక్ట్రికల్, ఈసీఈ, సివిల్ వాళ్ళకి ఈ బ్యాచెస్ నడుస్తున్నాయి మన దగ్గర. ఏడబ్ల్యూ కానివ్వండి, ఏఈ కానీ క్రాక్ చేసే విధంగా, ఈవెన్ గేట్ క్రాక్ చేసే విధంగా. సో దీనికి సంబంధించిన క్లాసులు మన దగ్గర ఇలా ఆన్లైన్లో, ఒకవేళ ఆన్లైన్లో అనుకుంటే మన దగ్గర క్లాసులు ఎలా ఉంటాయంటే మన కోర్సు సబ్జెక్ట్ వైజ్, సబ్జెక్ట్లోని టాపిక్ వైజ్గా ఎవ్రీ సబ్జెక్ట్ని కన్సిడర్ చేస్తూ ఎవ్రీ టాపిక్ వైజ్గా వీడియో లెక్చర్స్, టాపిక్ వైజ్గా గేట్ పీవైక్యూస్, టాపిక్ వైజ్గా ఏసీ పీవైక్యూస్, టాపిక్ వైజ్గా జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్ పీవైక్యూస్, టాపిక్ వైజ్గా తెలంగాణకు సంబంధించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ పీవైక్యూస్, టాపిక్ వైజ్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పిఎస్సి పీవైక్యూస్, టాపిక్ వైజ్గా ఇస్రో, జేటీఓ, డిఆర్డిఓకి సంబంధించిన పీవైక్యూస్, టాపిక్ వైజ్గా యూపీఎస్సి ఏదైతే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందో దానికి సంబంధించిన సివిల్స్లో కూడా టెక్నికల్ సబ్జెక్ట్ పేపర్ ఉంటుందో దానికి సంబంధించిన పీవైక్యూస్. అదర్ స్టేట్, మన తెలంగాణలో ఎట్లయితే టీజీపీఎస్సీ ఉందో ఎవ్రీ స్టేట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ పిఎస్సీ ఉంది. అన్ని పిఎస్సీకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అయితే పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా డిజైన్ చేసినాం కాబట్టి ఎవరైనా సక్సెస్ అయ్యే విధంగా ఒక స్టూడెంట్ ఇవన్నీ కనుక
ప్రాక్టీస్ చేయగలిగితే డెఫినెట్గా ఫ్యూచర్లో రాబోయే ఎగ్జామ్ ఏదైనా ఆయన ఈజీగా క్రాక్ చేయగలుగుతాడు. అంత బ్యూటిఫుల్ డిజైనింగ్ మన దగ్గర ఆన్లైన్ కోర్స్ ఉంటుంది. ఈ ఆన్లైన్ కోర్స్ మీరు ఉండాలనుకుంటే మన యాప్ ఉంటుంది, మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దిస్ ఇస్ అవర్ యాప్, స్పేస్ గేట్ యాప్. దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటే మీకు అన్నీ కూడా కనబడతాయి, ఇవన్నీ చూడొచ్చు మీరు. ఇఫ్ యూ వాంట్ ఎనీ డీటెయిల్స్ రిగార్డింగ్ దిస్ యూ కెన్ కాల్ అవర్ నెంబర్ 9848485698. ఆఫ్లైన్ బ్యాచెస్ నడుస్తున్నాయి, ఆన్లైన్ కోర్సెస్ కూడా ఉన్నాయి. మీరు డౌట్స్ ఉంటే మీరు కాల్ చేయొచ్చు. విత్ రెస్పెక్ట్ టు ద ఫీ స్ట్రక్చర్, కంప్లీట్ 1 year కోర్స్ 69కి వస్తుంది మీకు. గేట్ కోర్స్ అయితే ఇది కంప్లీట్గా నేను గేట్ కోర్స్ గురించి మాట్లాడుతున్నాను. అనేది గేట్ కోర్స్ గురించి. 1 year కోర్స్ మొత్తం కూడా 69కి రావడం జరుగుతుంది. 2 years కోర్స్ మొత్తం కూడా 2 years వ్యాలిడిటీ తోటి 10,000 రావడానికి ఉంటుంది. ఇది తీసుకుంటే 2026 వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఇది తీసుకుంటే 2027 వరకు అయితే వ్యాలిడిటీ మీకు ఉండడానికి అవకాశం అయితే ఉంది. సో ఇంకా ఆఫ్లైన్ కూడా వీకెండ్ బ్యాచ్ నడుస్తుందని చెప్పాక దాని ఫీజు 36,000 ఉంది. దానికి సంబంధించిన 50% కన్సెషన్ రావడానికి అయితే మీకు అవకాశం ఉంది. మళ్ళీ చెప్తున్నాను, దీనికి సంబంధించిన డౌట్స్ ఉంటే మీరు ఈ నెంబర్ కాల్ చేయొచ్చు. నాట్ ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు దిస్ AEAWకి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ కూడా వండర్ఫుల్ ఆఫర్స్ మన దగ్గర ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. మీరు దానికి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే కింద ఇచ్చిన నెంబర్కి, ఏదైతే ఇక్కడ నెంబర్ కనబడుతుందో 9848485698 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.